హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను శారీ పళ్ళు బార్డర్ అనేది డిఫరెంట్గా ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. సో ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో కట్ వర్క్తో శారీ పళ్ళు బార్డర్ ఎలా చేసుకోవాలని చూపించాను కదా. సో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దీనికి మనం కట్ వర్క్ లాగా చెయ్యము. సో మనకి శారీలోనే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కదండి. తబ్లాస్ వస్తాయి, పీకాక్స్ వస్తాయి, ప్యారెట్స్ వస్తాయి. సో దాంతోనే మనం పళ్ళు బార్డర్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెస్ అంతా. సో ఈ పళ్ళు బార్డర్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే కనుక శారీకి ఎటువైపు చూసినా కూడా మనకి తబలానే కనిపిస్తుందండి నీట్గా. సో మేము రెండు సైడ్లో ఇచ్చాము. సో మీలో ఎవరికైనా మా దగ్గర శారీ పళ్ళు బార్డర్ డిజైన్స్ అనేవి స్టిచ్ చేయించుకోవాలి అన్నా, ఆర్ ఎల్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ చేయించుకోవాలి అన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి. మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ శారీ మొత్తం తబలాలో వచ్చినాయండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే మనకి తబలా బుటీస్ కూడా వచ్చాయి శారీ మొత్తం. సో అందుకని కస్టమరు పళ్ళు బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా తబలాస్తో కావాలని చెప్పారు. సో తబలాస్తో మనం కట్ వర్క్ చేసుకునే కన్నా ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని మేము ట్రై చేసాము. ఇది బాగా వచ్చింది అవుట్పుట్ అనేది కూడా. సో నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకటి బర్డ్స్తో శారీ పళ్ళు బార్డర్ డిజైన్ చేసినప్పుడు చెప్పా కదండి, కస్టమర్కి శారీ బాగా నచ్చి ఇంకో పళ్ళు బార్డర్ కూడా డిజైన్ చేయమని ఇచ్చారని చెప్పి. సో అదేనండి ఇది. సో ఆవిడ దానికి ఎలాగో కట్ వర్క్ పెట్టారు కదా, దీనికి ఏమైనా కొంచెం డిఫరెంట్గా కావాలని చెప్పారు. అందుకని చెప్పి మేము ఇది ఇలా డిఫరెంట్గా ట్రై చేసామండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మేము తబలాస్ అనేవి స్టిచ్ చేస్తున్నామండి. ఈ తబలాస్కి కలర్ కాంబినేషన్ కూడా శారీలో మనకి ఏ కలర్స్ అయితే ఉన్నాయో తబలాకి, ఆ కలర్సే మనం ఇక్కడ తబలాకి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీకు కమింగ్ వీడియోస్లో మనకి ఫుల్ ఫ్రాక్స్ అనేవి ప్రిన్సెస్ స్టైల్లో ఎలా డిజైన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, స్కర్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ చూపిస్తానండి. ఈ తబలాకి కింద బేస్ వచ్చేసి ఒక సైడ్కి ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక సైడ్కి కొంచెం బెండ్ అయినట్టు ఉంటుంది. మేము ఏం చేసామంటే కనుక కొన్నేమో ఒక సైడ్ స్టిచ్ చేసాము, కొన్నేమో దానికి ఆపోజిట్ సైడ్లో స్టిచ్ చేసామండి. అది ఎందుకనేది నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా 3D కట్ వర్క్ 3D ఫ్లవర్స్ కట్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ నేను ఈ మెటీరియల్ యూస్ చేసే నేను ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకున్నానండి. రీజన్ ఏంటంటే కనుక ఈ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం దీని మీద ఏదైనా డిజైన్ చేసుకున్నా కూడా మనకి డిజైన్ ఎలా ఉందో మనకి స్క్రీన్లో అలానే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కనుక సో తబలాస్ అన్నీ మేము స్టిచ్ చేసేసుకున్నామండి కావాల్సినన్ని. అండ్ ఈ స్పెసిఫిక్ తబలా ఏంటంటే మాకు మధ్యలో థ్రెడ్ అనేది కొంచెం డిస్టర్బ్ చేసింది. సో దానివల్ల దీని ఫినిషింగ్ అనేది అంత మంచిగా రాలేదు. సో ఆ తబలా మాత్రం మేము కస్టమర్స్కి వేయమండి, అది అలానే వదిలేస్తాము. అది కస్టమర్స్కి కట్ చేసి వేయడం అనేది జరగదు. అండ్ దీనికి మేము ఫ్యూజింగ్ పేపర్ అనేది వేయలేదండి, బికాజ్ ఇది కొంచెం మెటీరియల్ తిన్నుంది కదా. సో దానివల్ల మేము న్యూస్ పేపర్ అయితే వేసాము, ఇది స్టిఫ్గా ఉండడానికి ఫ్రేమ్ అనేది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి పెద్ద తబలా. సో ఇదేంటంటే మా దగ్గర ఫస్ట్ కొన్ని తబలా చాయిసెస్ అయితే ఉన్నాయి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదండి, ఏదైనా డిజైన్ కస్టమర్ శారీ మీద కానీ బ్లౌజ్ మీద కానీ మేము ట్రై చేసే కన్నా ముందే మేము బ్యాక్గ్రౌండ్లో రఫ్ వర్క్ అనేది చేస్తామండి. సో అలా చేసిందే ఇది. సో మా దగ్గర అయితే కొన్ని తబలా చాయిసెస్ ఉన్నాయి. సో అందులో ఏ తబలా వేస్తే బాగుంటుంది అనే థాట్తో మేమైతే ఫస్ట్ అన్నిటికీ అవుట్లైన్ అయితే వేసాము. సో ఇక్కడ కూడా ఈ పెద్ద తబలాకి అవుట్లైన్ వేస్తే మాకు చాలా పెద్దగా అనిపించింది. అది సైజ్ తగ్గించాక తబలా అండి, అది సైజ్ తగ్గించాకనే అంత తబలా వచ్చింది. సో అంత తబలా కట్ వర్క్ చేసి మనం పళ్ళు బార్డర్లో వేస్తే బాగుండదు, అందుకని చెప్పి ఆ తబలా ఆపేసాము. దానిపైన మీరు చూస్తే కనుక ఇప్పుడు మనం ఏదైతే తబలా కుట్టామో దాని అవుట్లైన్ ఉంటుందండి. మాకు ఆ తబలా సైజు కానీ ఆ తబలా కానీ మాకు నచ్చడంతో ఆ తబలానే మేము శారీ పళ్ళు బార్డర్ మొత్తం డిజైన్ చేసామన్నమాట. అండ్ ఆ పైన మనకి అన్ఫినిష్డ్ తబలా ఒకటి ఉంది కదండి, అదేంటంటే అది కూడా ట్రయల్ అండ్ ఎర్రరేనండి. సో అదేంటంటే ఆ కలర్ తబలాకి మనకి శారీకి మ్యాచ్ అవుతుందా అని చెప్పి వేసామన్నమాట. సో అది మ్యాచ్ అవుతుంది అని అనిపించినప్పుడు అది అక్కడితో ఆపేసి మేము ఫ్రెష్గా తబలాస్ అన్ని అరేంజ్ చేసుకొని మళ్ళీ సీక్వెన్షియల్గా అన్ని తబలాస్ స్టిచ్ చేసామండి.
మీరు ఇప్పుడు చూస్తే తబలా మెరూన్ అండ్ గ్రీన్ ఇచ్చాం కదండి, అది ఆరెంజ్ కలర్కి మనకి సెట్ అవ్వదు. అందుకే మీకు అంత నీట్గా కనిపించి ఉండకపోవచ్చు. కాకపోతే కస్టమర్ శారీ అనేది క్రీమ్ కలర్, కొంచెం బిస్కెట్ కలర్కి క్రీమ్ కలర్కి మధ్యలో ఉంటుందండి, అది లైట్ కలర్ ఉంటుంది. సో దానికి మనం ఇలా వేస్తే కనుక చాలా బాగుంటుంది డార్క్ కలర్ అనేది. సో మీకు ఆరెంజ్ కలర్ మీద అంత బాగా కనిపించకపోయి ఉండొచ్చు, కాకపోతే మనం శారీ మీద స్టిచ్ చేసుకున్నప్పుడైతే కనుక చాలా చాలా బాగా వచ్చింది. సో ఇంతవరకు మేము చేసిన కట్ వర్క్ డిజైన్స్ కానీ బ్లౌజెస్ మేము క్రియేటివ్గా చూపించినవి కానీ ఏమైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే కనుక మాకు ఒక కమెంట్ అయితే చేయండి. అలానే ఏం డిజైన్ ట్రై చేశారనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే తబలాస్ అనేవి కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. సో ఇవి కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఈ తబలాని ఇలానే యాజ్ ఇట్ ఈస్గా మనం శారీ పళ్ళు బార్డర్కి అయితే వేయట్లేదండి. సో ఇలానే మీకు శారీస్ మీద వచ్చిన డిజైన్స్ బట్టి మనం పళ్ళు బార్డర్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ తెలుస్తుందండి మీకు క్లియర్గా, బేస్ అనేది ఒకలానే లేదు. ఒకటేమో ఒక సైడ్ బెండ్ అయి ఉంది, ఇంకొకటేమో ఇంకొక సైడ్ బెండ్ అయి ఉంది. అది మేము అలా కావాలనే అరేంజ్ చేసుకున్నాము. సో దీన్ని మేము ఈ రెండు తబలాస్ని మేము స్టిచ్ చేసుకుంటామండి. ఎందుకంటే గమ్తో అయితే మేము అంటించట్లేదు, స్టిచ్ చేసుకుంటాం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. బికాజ్ ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ గమ్ అయితే మనకి అంత బాగా అంటుకోదండి, అది ఎప్పుడు ఊడిపోద్ది అన్న భయంతో ఉంటాం. సో అది స్టిచ్ చేసేసుకుంటే కనుక మనకి అది ఊడిపోద్ది అన్న ఒక డౌట్ అయితే ఉండదు. సో చెప్పినట్టుగానే ఇక్కడైతే తబలా స్టిచ్ చేస్తున్నామండి. ఈ తబలాస్కి కలర్ కూడా మేము ఒకటే కలర్తో స్టిచ్ చేయట్లేదు. తబలాస్కి ఎక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్నే మేము స్టిచ్ చేస్తున్నాము. సో అది మనకి డిఫరెంట్గా కనిపించకుండా ఉంటుందని చెప్పి. చూస్తున్నారు కదండి, స్టిచ్ చేయడం అయితే అయిపోయాక చూపిస్తున్నాను అటు ఇటు కూడా. సో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనకి శారీ పళ్ళు దగ్గర అనేది స్ట్రాంగ్గా నిలబడుతుందండి. అందుకని చెప్పి మేము మిషన్తోనే స్టిచ్ చేసాము ఇది. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే, మనం హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకునే కన్నా ముందు ఏమేం పూసలు తీసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మేమైతే ఒక గోల్డ్ కలర్ చిన్న చిన్న పూసలు అండ్ వైట్ కలర్ పర్ల్స్ లాగా చిన్న పూసలు ఉన్నాయండి, పర్ల్స్ కలర్లో ఉంటాయి అవిను, అండ్ పీచ్ కలర్ పూసలు అండ్ అలానే గోల్డ్ కలర్వి మనకి కొంచెం పెద్దగా వచ్చాయండి, ఆ పూసలు తీసుకున్నాము ఈ వీడియోకి అయితే. అండ్ అలానే గోల్డ్ కలర్వి గ్లాస్ బీడ్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే నేను శారీ పళ్ళు బార్డర్ అనేది నేను ఎలా తబలాస్తో ఎలా హ్యాంగ్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేనైతే అటు ఇటు గోల్డ్ పూసలు తీసుకున్నాను, మధ్యలో పీచ్ కలర్ పూసలు తీసుకున్నాను. బికాస్ నాకు శారీలో పీచ్ కలర్ కూడా ఉందండి. అండ్ దీని తర్వాత నేను తబలా అనేది హ్యాంగ్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే ఒక సైడ్ తబలా హ్యాంగ్ అయి ఉంది. అండ్ నేను మళ్ళీ అక్కడ తబలా అక్కడతో నాట్ వేసేసి నేను మళ్ళీ ఇటు సైడ్ నుంచి తబలా పూసలతోని మళ్ళీ తబలా అనేది అటాచ్ చేస్తాను. సో చూసేయండి. అదేవిధంగా మనం ఇంకొక సైడ్ కూడా పూసలు స్టిచ్ చేసుకొని అటు ఇటు గోల్డ్ పూసలు మధ్యలో పీచ్ కలర్ పూసలు స్టిచ్ చేసుకొని తబలాకి అలానే అటాచ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ టైం పూసలు కుట్టేటప్పుడు ఫస్ట్ దానికి ఎగ్జాక్ట్ ప్యారలల్గా ఉండాలండి, లేకపోతే తబలా అనేది అన్ఈవెన్గా కనిపిస్తుంది, కొంచెం వంకరగా కనిపించడం అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, తబలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అన్ని ఆర్డర్లో తబలాసే పెట్టుకుంటే మనకి హెవీ లుక్ వచ్చేస్తుందండి, అదంతా బాగుండదు. అందుకని మేము తబలాకి మధ్యలో గ్యాప్లో ఇలా పూసలతో ఇలా డిజైన్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ మేము తబలాకి మధ్యలో పూసలు కుట్టాం కదండి, అది ఎలా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పూసలు ఎక్కించుకోవాలండి, అది కూడా గోల్డ్ అండ్ వైట్ కలర్ ఆల్టర్నేటివ్గా 5 పూసలు అయితే మేము ఎక్కించాము. సో దాని తర్వాత లాస్ట్లో పీచ్ కలర్ పూస అనేది వేసామండి. దానికి మేము గ్లాస్ బీడ్ అనేది అరేంజ్ చేసాము. సో ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. సో ఇది మనం మళ్ళీ థ్రెడ్ అనేది ఆ పూసల్లో నుంచి వెనక్కి తెచ్చేసి నాట్ అనేది వేసేసుకోవాలండి, అక్కడతో నాట్ అనేది అయిపోద్ది. సో దాని తర్వాత మనకి వీ షేప్లో వచ్చేలాగా, అది ఎంతవరకు అయితే వీ షేప్ వస్తుందో అక్కడ మనం మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే పూసలు ఎక్కించుకున్నామో ఆల్టర్నేటివ్గా వైట్ అండ్ గోల్డ్ 5 పూసలు ఎక్కించుకుని అండ్ పీచ్ కలర్ది ఒకటి ఎక్కించుకుని మనం అక్కడ గ్లాస్ బీడ్ నుంచి మళ్ళీ థ్రెడ్ అనేది ఎక్కించుకుని అది మళ్ళీ వెనక్కి ఎలా అయితే మనం పూసల్లో థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకున్నామో అలానే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నాట్ అనేది వేసేయాలండి. సో ఇక్కడ ఇది మనకి వీ షేప్ లాగా కనిపిస్తుందండి మనం ఇలా ఇచ్చినప్పుడు. ఇక్కడైతే ఓన్లీ ఒక గోల్డ్ గ్లాస్ బీడ్ మాత్రమే వేస్తున్నాము, రెండింటికి 2 వేయట్లేదండి. గోల్డ్ గ్లాస్ బీడ్ మాత్రం మనం ఇక్కడ వేసేది ఒక్కటే,
కానీ పూసలు మాత్రం అలా వీ షేప్లో వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాం అంతే. సో చూస్తున్నారు కదండి, ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అండి. చాలా బాగా కుదిరింది డిజైన్ అనేది. సో ఇలానే మనకి శారీలో ఏమేం డిజైన్స్ ఉంటాయో దాంతో కూడా మనకి అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ మన దగ్గర ఉంటే కనుక మనం చక్కగా పళ్ళు బోర్డర్ అనేది ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకైతే కమెంట్ చేయండి. మేమైతే కమింగ్ వీడియోస్తో అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి.